మీ ఇద్దరు చాలా చక్కగా ఆ టేబుల్ మీద క్యాండిల్స్ పెట్టున్నామా. సో 5 క్యాండిల్స్ ఉన్నాయి. సో ఈచ్ క్యాండిల్ మీరు ఊది ఆర్పాలి, టేబుల్ దగ్గరికి వెళ్ళకూడదు. మీరు నడవచ్చు ర్యాండమ్లీ, ఎక్కడున్నాయో తెలియదు మీకు. ఆ టేబుల్స్ ఒక్కో చోటు ఉన్నాయి, కానీ అన్ని కరీంనగర్లోనే ఉన్నాయి. వాటిని మీరు ఎత్తుక్కుంటే వెళ్ళి ఊదాలి. అండ్ ఊదిన ప్రతి క్యాండిల్కి 5,000 రూపాయలు చొప్పున. ఈ 5 క్యాండిల్కి మీరు గెలుస్తారు 25,000 రూపాయలు. రైట్? రెడీ? ఇద్దరు ఒకేసారి బయలుదేరతారు. జాగ్రత్తగా ఎక్కువ దూరం వెళ్ళకండి, తప్పిపోతారు. 3, 2, 1, go! చాలా బాగా ఆడారు. పాపం కష్టపడ్డారు ఆవిడ ఎంత కష్టపడ్డారంటే, క్యాండిల్ ఎక్కడ బాధపడుతుందో అదేమన్నా అనుకుంటుందేమో, రేపటి నుంచి సరిగ్గా మాట్లాడదేమో అన్నట్టుగా ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊతోంది. క్యాండిల్ కింద ఉంది, ఈవిడ గాలిలో కూతోంది. మీరు చాలా ఫాస్ట్ గా ఒక క్యాండిల్ ఊదేశారు. మీరు చాలా బాడారు. ఈ లోపల ఈవిడికి బాగా ప్రాక్టీస్ ఉన్నట్టు 4 క్యాండిల్ ఊదుకుని ఇక్కడికి వచ్చి ఇంకేమైనా క్యాండిల్ ఉంటాయేమో అని ఎత్తుక్కుంటుంది ఆవిడ. చాలా బాడారు. అంటే నా భూతో నా భవిష్యత్ ఈ క్యాండిల్ మామూలు కాదు. వండర్ఫుల్. క్లాప్స్ కొట్టండి ఆవిడకి. సో సక్సెస్ఫుల్ గా మీ ఇద్దరు కలిసి ఈ టాస్క్ ని ఫినిష్ చేశారు కాబట్టి మీ ఇద్దరి చేతుల మీదుగా ఆ ఇద్దరికి 25,000 రూపాయలు అందబోతున్నాయి. లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ మా. మీరిద్దరు ముందుకొచ్చి సపోర్ట్ చేశారు అండ్ ఆ టాస్క్ ని ఫినిష్ చేశారు. సో మీ పేరు, మీరేం చేస్తుంటారు? జీ శిరీష, 10th క్లాస్, లెజెండ్ హై స్కూల్. ఓ వెరీ గుడ్, సూపర్. సో బాగా చదువుతారు మీరు? కాస్త మిమ్మల్ని ఫాలో అవుదామని. సరే అమ్మా, నన్ను ఫాలో. నన్ను ఫాలో అయితే కాళ్ళు నొప్పులు తప్ప ఇంకేం రావమ్మా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.